వీక్షకులందరికీ నమస్కారం. స్వతంత్రం వచ్చిన కొత్తలో భారతదేశంలో తీవ్రమైన ఆహార కొరత. అప్పటికే 50 కోట్ల మంది జనాభా. దేశంలో పట్టుమని 4 అతి భారీ నిర్మాణాలు జరిగిన ప్రాజెక్టులు కూడా లేవు. నీటిపారుదల సదుపాయాలు అంతంత మాత్రం. అప్పటికే బ్రిటిష్ వాళ్ళు అభివృద్ధి చేసిన ఆనకట్టలు, ప్రకాశం బ్యారేజీ కానీ, ఆ కావేరీ నది మీద నిర్మించిన డెల్టా ప్రాజెక్టు, ఇక గోదావరి మీద ఎప్పుడో 150 years బ్యాకే నిర్మించినటువంటి ధవళేశ్వరం, ఇలాంటి కొన్ని ప్రాజెక్టులు నిర్మించి కొంత ప్రయత్నం చేశారు. దాంతో కొంతవరకు ఆహారం దక్కినా చాలా వరకు భారతదేశంలో 40 కోట్ల మంది జనాభా విపరీతమైన ఆకలితో బాధపడుతూ ఉండారు. అమెరికా నుంచి షిప్పు గోధుమలతో వచ్చి ఇక్కడ డౌన్లోడ్ చేస్తే తప్ప భారతదేశంలో ఆకలి తీరే పరిస్థితి లేదు. అప్పటి పరిపాలకులు ఇక ముందు చుట్టూ 5 అతిపెద్ద భారీ ప్రాజెక్టులు చేపట్టారు. బాక్రానంగల్, హిరాకుడు, నాగార్జున సాగర్, ఇలాంటి ప్రాజెక్టులన్నీ 1955లో స్టార్ట్ చేసి ఆ తర్వాత 10-12 సంవత్సరాల్లో వాటిని పూర్తి చేసి దాదాపుగా 80 లక్షల ఎకరాలని సాగులోకి తీసుకొచ్చారు. ఆ తర్వాత ఇందిరాగాంధీ సమయంలో మొదలైన హరిత విప్లవం, సంకరజాతి విత్తనాలు ఉపయోగించడం, విపరీతంగా రసాయనాలు, పురుగు మందులు వాడి 1985 నాటికే భారతదేశం ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించింది. అప్పటికే 200 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలను పండించారు ప్రతి సంవత్సరం 1985 నాటికే. ప్రస్తుతం అది 320 మిలియన్ టన్నులకు చేరింది. భారతదేశంలో 143 కోట్ల జనాభా ఉన్నా కూడా జనాభా ఆహార అవసరాలు తీర్చడంతో పాటు మరో 100 కోట్ల మందికి అవసరమైన ఆహారాన్ని కూడా ఎగుమతి చేస్తూ ఉంది భారతదేశం. అయితే పప్పు ధాన్యాలు కానీ, వంట నూనెలకు సంబంధించి ఇంకా మనం స్వయం సమృద్ధి సాధించాల్సి ఉంది. హరిత విప్లవం ఆ పంటల్లో విప్లవాన్ని సృష్టించలేకపోయింది. సరే, ఈ విషయం అలా ఉంటే 1991 నాటికి భారతదేశం అతిపెద్ద ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోయింది. ఆహార రంగంలో అయితే స్వయం సమృద్ధి సాధించాం, కానీ ప్రభుత్వ రంగంలోనే పరిశ్రమ అంతా బ్యూరోక్రాట్ల చేతులు ఇరుక్కుపోయి ఉంది. దీంతో ఏ అనుమతులు కావాలన్నా కూడా కార్యాలయాల చుట్టూ తిరగడం, కొన్ని ఇండస్ట్రీస్లో కానీ, కొన్ని బ్యాంకింగ్ సెక్టార్లో కానీ పెట్టుబడి పెడదామంటే అసలు అనుమతులే ఇచ్చేవాళ్ళు కాదు. ఇక విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న చమురు, ముడి చమురు, వాటికి చేయాల్సిన పేమెంట్స్కి వారానికి సరిపడా విదేశీ మారక నిల్వలే లేకుండా పోయాయి. దీంతో భారతదేశంలో ఉన్న రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉన్న బంగారాన్ని లండన్లో తాకట్టు పెట్టి డాలర్లు కొనుక్కొని చమురు దిగుమతి చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఆ సమయంలో ఇక అప్పిచ్చేవారు వరల్డ్ బ్యాంక్ కూడా మీరు ఆర్థిక సంస్కరణలు ప్రారంభిస్తేనే మేము అప్పిస్తాము అనే షరతులు పెట్టడంతో తప్పనిసరి పరిస్థితుల్లో 1991లో రిఫార్మ్స్ స్టార్ట్ చేశారు. రిఫార్మ్స్ మొదలైన తర్వాత గడిచిన 34 సంవత్సరాల్లో వివిధ రంగాల్లో జరిగిన అభివృద్ధిని మనం కళ్ళారా చూస్తున్నాము. ప్రైవేట్ బ్యాంకింగ్ పెద్ద ఎత్తున వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగ బ్యాంకులు కూడా టెక్నాలజీని అందిపుచ్చుకొని పోటీలోకి వచ్చేసాయి. దాంతో ప్రైవేట్ రంగ బ్యాంకులు, ప్రభుత్వ బ్యాంకులు పోటీ పెరిగిపోయింది. ఇక అన్ని సెక్టార్లలో ఇన్వెస్ట్మెంట్స్కి తలుపులు తెరిచారు. ఇన్సూరెన్స్లో కూడా 100% విదేశీ పెట్టుబడులు అనుమతిస్తూ ఉన్నారు. ఇలా అన్ని రంగాల్లో పెట్టుబడులు విపరీతంగా వచ్చాయి. కానీ 1997లో మొబైల్ విప్లవం వచ్చిన తర్వాత భారతదేశంలో 2004 నాటికే 15 కోట్ల మందికి మొబైల్ ఫోన్స్ అందుబాటులోకి వచ్చాయి. ఇక 2010 నాటికి 50 కోట్ల ఫోన్లు. ప్రస్తుతం భారతదేశంలో 100 కోట్ల పైగా ఫోన్లు వినియోగంలో ఉన్నాయి. అయితే ప్రతి ఫోన్లో సెమీ కండక్టర్ ఉంటుంది, ప్రతి ల్యాప్టాప్లో సెమీ కండక్టర్ అవసరం ఉంటుంది, ప్రతి డెస్క్టాప్లో సెమీ కండక్టర్ అవసరం. ఎలక్ట్రానిక్ డివైస్ ఏది తీసుకున్నా కూడా అందులో సెమీ కండక్టరే కీలక పాత్ర. ఆ యొక్క ఇన్స్ట్రుమెంట్కి లో ఎక్కువ వాల్యూ ఉండేది కూడా అదే. సరే, ఇక మదర్ బోర్డ్ అనండి, రకరకాల పేర్లు పెడుతుంది. అయితే భారతదేశం ఇంకా ఇప్పటికీ కూడా అవన్నీ దిగుమతి చేసుకుంటూ ఉండేది. నరేంద్ర మోదీ రెండోసారి ప్రధాని అయిన తర్వాత ఈ ఎలక్ట్రానిక్ వస్తువుల దిగుమతికి భారతదేశం ప్రతి సంవత్సరం 16 లక్షల కోట్ల రూపాయలు విదేశీ మారక ద్రవ్యాన్ని చెల్లించాల్సి వస్తుంది.
ఒకవైపు చమురు దిగుమతి, భారతదేశంలో ఉత్పత్తి చేద్దామన్నా కూడా చమురు నిల్వలు పెద్దగా లేవు. ఎంత పెద్ద ఎత్తున పరిశోధన చేసి కొత్తగా మైన్స్ కనిపెట్టి ఉత్పత్తి చేసినా కూడా 15%, 16% మనం మొత్తం వినియోగంలో ఉత్పత్తి అవుతా ఉంది. మిగతా 85% విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిందే. అందువల్ల చమురు దిగుమతులకు ఒక 16 లక్షల కోట్లు, ఇక మొబైల్స్, ల్యాప్టాప్లు, ట్యాబులు, కంప్యూటర్ల దిగుమతికి మరో 16 లక్షల కోట్లు. ఈ విధంగా ఏటా భారతదేశం 30 లక్షల కోట్ల పైగా విదేశాలకే విదేశీ మార్గద్రవ్యం చెల్లించాల్సి వస్తుంది. ఇక బంగారం ప్రతి సంవత్సరం 800 టన్నుల దిగుమతి, దానికి ఒక 4 లక్షల కోట్లు. పెరిగిన ధరల ప్రకారం అది 6 లక్షల కోట్లు చేరింది. ఈ విధంగా భారత్ ప్రధానంగా ఒక 3 రంగాల్లో 40 లక్షల కోట్ల రూపాయలు విదేశాలకు తగలబెడతాం. దీంతో భారతదేశంలో సెమీ కండక్టర్లు తయారు చేయడంతో పాటుగా మొబైల్స్ విదేశాల్లో తయారు చేసి భారతదేశంలో అమ్మటం కాకుండా భారతదేశంలోనే తయారు చేసి విదేశాలకి ఎక్స్పోర్ట్ చేసే కంపెనీలకి PIL పథకాన్ని ప్రవేశపెట్టి అనేక రాయితీలు ఇచ్చి ప్రోత్సహించారు. ఇందులో భాగంగా యాపిల్ సంస్థ భారతదేశంలో ఫాక్స్కాన్తో చేతులు కలిపి 3 ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఐఫోన్స్ తయారు చేస్తాం. ప్రతి సంవత్సరం 2 లక్షల కోట్ల రూపాయల విలువైన ఐఫోన్స్ భారతదేశంలో తయారు చేసి ప్రపంచ దేశాలకి యాపిల్ ఎక్స్పోర్ట్ చేస్తాం. ఇక భారతదేశంలో సెమీ కండక్టర్లకు సంబంధించి ఒక పెద్ద భారీ ముందడుగు పడింది. అటు అస్సాంలో జపాన్ కంపెనీతో కలిసి టాటా చేసిన ప్రయత్నం ఫలించింది. గుజరాత్లోనూ ఒక సెమీ కండక్టర్ ఇండస్ట్రీ వచ్చింది. బెంగళూరులో కూడా ఒక సెమీ కండక్టర్ పరిశ్రమ నడుస్తూ ఉంది. దీంతో భారతదేశం సెమీ కండక్టర్ల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించింది. అంటే మనకు అవసరమైన మేర ఉత్పత్తి చేసుకుంటూ ఉన్నాం. రాబోయే రోజుల్లో ఎక్స్పోర్ట్ చేయడానికి కూడా పెద్ద ఎత్తున స్కోప్ ఉంది ఈ రంగంలో. ప్రపంచంలో సెమీ కండక్టర్ల తయారీలో 95% తైవాన్ నుంచే వస్తూ ఉంది. తైవాన్ అంటేనే సెమీ కండక్టర్లు, ఎలక్ట్రానిక్స్. ఆ దేశ అభివృద్ధిలో 70% సెమీ కండక్టర్ ఇండస్ట్రీ పోషిస్తుంది. ఈ పరిశ్రమ ఎవరు పెడితే వారు పెట్టడానికి సాధ్యం కాదు. పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది. కనీసం 40,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేయడంతో పాటు ఆ టెక్నాలజీని అందిపుచ్చుకొని దాన్ని ఉత్పత్తిని చేయగలిగిన కంపెనీలు అతి కొద్దిగానే ఉన్నాయి. టాటా కంపెనీ పరిశ్రమ పెట్టినా మరో టెక్నాలజీ కంపెనీతో చేతులు కలపాల్సి వచ్చింది. ఎట్టికేలకు భారతదేశంలో సెమీ కండక్టర్ల ఉత్పత్తి పెద్ద ఎత్తున మొదలైంది. అందులో మనం స్వయం సమృద్ధి సాధించాం అనే విషయం భారతదేశానికి చాలా గర్వకారణం. రాబోయే రోజుల్లో ప్రతి సంవత్సరం 6 లక్షల నుంచి 8 లక్షల కోట్ల రూపాయలు విలువైన సెమీ కండక్టర్లు ఎక్స్పోర్ట్ చేయడానికి స్కోప్ ఉంది. దాదాపు 5 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉన్న ఇండస్ట్రీ. భారతదేశంలో కూడా ఇప్పటికే ఒక 3 పరిశ్రమలు పెద్ద ఎత్తున ప్రారంభమయ్యాయి. రాబోయే రోజుల్లో మరికొన్ని పరిశ్రమలు కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇక మొబైల్స్ ఎగుమతుల్లో కేవలం ఒక యాపిలే కాకుండా మరికొన్ని సంస్థలను కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఎలక్ట్రానిక్స్ దిగుమతులు 16 లక్షల కోట్లు ఉంటే ఒక యాపిల్ సంస్థ పెద్ద ఎత్తున ఉత్పత్తి చేస్తూ ఒక 2 లక్షల కోట్ల రూపాయలు భారతదేశానికి సమకూరుస్తుంది. ఇంకా చాలా గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ కూడా ఫిల్ చేయాలి. భారతదేశం ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల్లో స్వయం సమృద్ధి సాధిస్తే ఏటా 16 లక్షల కోట్ల రూపాయల విదేశీ మార్గద్రవ్యం సేవ్ అవుతుంది. 15 లక్షల ఉద్యోగాలు వస్తాయి. ఇంకా ఎక్స్పోర్ట్ కూడా చేస్తే భారతదేశానికి విదేశీ మార్గద్రవ్యం పెద్ద ఎత్తున వస్తుంది. ఎలాగూ చమురు రంగంలో మనం స్వయం సమృద్ధి సాధించే అవకాశాలు లేవు ప్రస్తుతానికి. రాబోయే 25-30 సంవత్సరాల తర్వాత హైడ్రోజన్ పెద్ద ఎత్తున అందుబాటులోకి వస్తేనే భారతదేశం చమురు ఉత్పత్తులు తగ్గించుకొని దిగుమతులు గ్రీన్ ఎనర్జీని పెద్ద ఎత్తున ఉపయోగించుకోవడానికి ఇంకా 25-30 సంవత్సరాల సమయం పట్టే అవకాశం ఉంది. ఈలోగా భారత పెద్ద ఎత్తున విదేశీ మారక ద్రవ్య నిల్వలు పెంచుకోవాలంటే ఎలక్ట్రానిక్ గూడ్స్ పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసి దేశ అవసరాలు తీర్చడంతో పాటు ప్రపంచ దేశాలకు ఎగుమతి చేస్తేనే భారతదేశం ఆర్థికంగా బలంగా ఉంటుంది. భారతదేశంలో సెమీ కండక్టర్ల ఉత్పత్తికి సంబంధించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇచ్చిన స్టేట్మెంట్, మనం స్వయం సమృద్ధి సాధించాం అనే స్టేట్మెంట్ చాలా ఆనందాన్ని కలిగించింది. సెమీ కండక్టర్లు వాటి ప్రయోజనాలకు సంబంధించి ప్రతి ఒక్కరూ మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.